వైద్య రంగంలో సాంకేతికత మానవీయతను అనుసంధానించాలనే థీమ్తో రాష్ట్ర ఫిజిషియన్ల సదస్సు కరీంనగర్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో వైద్య రంగంలో వస్తున్న నూతన చికిత్స విధానాలపై తొలి రోజు విస్తృతంగా చర్చించారు. ఆధునిక వైద్య విధానాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని సీనియర్ వైద్యులు వివరించారు. అసోసియేషన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా 9వ వార్షిక రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ కరీంనగర్ లో ప్రారంభమైంది. కరీంనగర్ చాప్టర్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ కన్వెన్షన్ హాల్లో టీఎస్ ఎపికాన్ 2025 సదస్సు జరుగుతోంది. తొలి రోజుల్లో భాగంగా పలువురు పీజీ విద్యార్థులు సిద్ధం చేసిన పేపర్స్ ను ప్రజెంటేషన్ల రూపంలో సమర్పించారు. వైద్య రంగంలో వస్తున్న అధునాతన సాంకేతికతను యువ వైద్యులు అందిపుచ్చుకునేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని టీఎస్ ఎపికాన్ 2025 సదస్సు ప్రెసిడెంట్ ఎలక్టెడ్ డాక్టర్ నరసింహులు తెలిపారు. ఇలాంటి సదస్సుల ద్వారా నూతన వైద్య సేవలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ది అసోసియేషన్స్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ను లాంఛనంగా ప్రారంభించారు. సొంత వైద్యంతో మందులు కొని వేసుకోవటం వల్ల ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉంటుందని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఎంబీ రావు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వినియోగించాలని సూచించారు. మన దేశంలో కూడా చాలా మంది జబ్బు రాగానే సొంత మందులు వేసుకుంటారు. అది మంచిది కాదు. ముఖ్యంగా జలుబు రాగానే ఫ్లూ రాగానే యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. అది మంచిది కాదు. యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా పనిచేస్తాయి, వైరస్ పనిచేయవు. కాబట్టి మీరు డాక్టర్ని సంబంధించి యాంటీవైరల్ మందులు వాడితే ఆ జబ్బు ముదరకుండా ఉంటుంది. అదే కాకుండా చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. వైరల్ ఫీవర్ రాగానే వైరల్ ఫీవర్లో పెయిన్ కిల్లర్స్ వాడితే చాలా ప్రమాదం, ఒక్కొక్కసారి రక్తస్రావం జరుగుతుంది. కాబట్టి సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు కూడా ముఖ్యం కాదు, మంచిది కాదు. ఒకవేళ జ్వరం వస్తే మీరు పారాసిటమాల్ బిళ్ళలు తప్పకుండా వేసుకోవచ్చు. పారాసిటమాల్ బిళ్ళలు సేఫ్, అవి వేసుకోవచ్చు. అంతేగాని యాస్ప్రిన్లు, అది ఐబుప్రోఫెన్లు, ఎసిక్లోఫెనాక్ టాబ్లెట్స్ లాంటివి వాడితే అది ప్రాణానికి ప్రమాదం కావచ్చు. సో ఎప్పుడైనా కానీ మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఈ మందులు వాడుతూ ఉండాలి. కార్డియాక్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుండెలోని కవటాలు పూర్తిగా మూసుకుపోయే వరకు నిర్లక్ష్యం చేయవద్దని ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ తెలిపారు. గుండెలో నొప్పి వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. ఇండియాలో హార్ట్ అటాక్లు 2 పీకులో చూస్తాం. ఒకటి యంగ్ వయసులో వస్తుంది, 35 to 45 ఇయర్స్ మధ్యలో. ఇంకోటి 60 ఏళ్ల తర్వాత వస్తుంది. యంగ్ వయసులో వచ్చే వాళ్ళకి మెయిన్గా చూసినట్లయితే స్మోకింగ్, స్ట్రెస్ మెయిన్ కారకాలు. ఎల్డర్లీ వయసులో వచ్చినవి మళ్ళీ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, అవన్నీ కారకాలు. సడన్గా చనిపోవడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ వీళ్ళందరూ గ్యాస్ అనుకొని నెగ్లెక్ట్ చేసుకొని హాస్పిటల్కి రాకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండి సడన్గా చనిపోవడం జరుగుతుంటుంది. సో అందరూ కూడా ఎక్సర్సైజ్ను గ్రాడ్యువల్గా స్టార్ట్ చేసి వార్మప్ చేసుకొని, వార్మ్ డౌన్ చేసుకొని ఒక లిమిట్ పరంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అండ్యూగా ఓవర్ నైట్గా హృతిక్ రోషన్ అయిదామని సీరియస్ ఎక్సర్సైజ్ ఒకసారి చేస్తే అది గుండెకి సరిపడుతుంది. మితంగా డైట్లో నియమాలు పాటించుకొని, ఏ స్ట్రెస్ లేకుండా హాయిగా నిద్రించుతూ మీ దైనందిక జీవనం వెలబుచ్చుకుంటూ, ఎవరికైతే అన్ఫార్చునేట్లీ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ అనేవో వారికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ హార్ట్ అటాక్లను, సీరియస్ సడన్ డెత్లను 80% వరకు తగ్గించుకోవచ్చు. వృద్ధాప్యంలో చురుకుగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలను సరైన విధంగా వినియోగిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని నిమ్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వై సత్యనారాయణ రాజు తెలిపారు. మిత ఆహారం, వ్యాయామం, చూపు, వినికిడి సమస్యల సత్వర పరిష్కారం ద్వారానే వయసు పైబడిన వారి మానసిక స్థితి బాగుంటుందని చెప్పారు. మంచిగా హెల్దీగా ఏజింగ్ అవ్వాలంటే బాడీ పార్ట్స్ అన్ని వాడుతూనే మనకు ఎఫెక్ట్ బాగుంటుంది. ఫస్ట్ డయట్, అందరికన్నా ముఖ్యమైనది హెల్దీ ఏజింగ్లో డయట్. మనం తినేది చూసి చేసి తినడం మేలు. దీంట్లో నాన్ వెజ్ అనేది, మిగతావనేవి, ఘీ, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తగ్గిస్తూ ప్లాంట్ బేస్డ్ డయట్ తింటే మనకు చాలా మటుకు అన్ని రకాల వ్యాధులు, 26 రకాల వ్యాధులు తగ్గుతాయి. రాకుండా కూడా అవకాశం ఉంది. ఎక్సర్సైజ్, ఇది కూడా మామూలు ఎక్సర్సైజ్ కాదండి. మనము రెగ్యులర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్ ట్రైనింగ్ అండ్ రెసిస్టెంట్ ట్రైనింగ్ అని అంటాము. అందుకే వారంలో 2 రోజులు వాకింగ్, 2 రోజులు వెయిట్స్, 2 రోజులు బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్, ఇవి చేస్తే మనకు అన్ని రకాలుగా మన మసిల్స్, నర్వ్స్, బ్రెయిన్, బ్యాలెన్స్ అన్నీ మనము ఉపయోగించినప్పుడు చాలా మటుకు ఏజింగ్ అనేది మనము వాడినప్పుడే దాని ప్రమాదం. ప్రతి బాడీ పార్ట్ని మనం వాడితే దాని బెనిఫిట్ భలే ఉంటుంది. టీఎస్ ఎపికాన్ 2025 సదస్సుకు జాతీయ స్థాయిలోని ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు, వక్తలతో పాటు సుమారు 1200 పీజీ విద్యార్థులు, పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.